నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుబి మోగించగా కళాశాల ఏజీఎం ఎస్ తిరుపతి గారు సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీసీ విభాగంలో ప్రథమ సంవత్సర ఫలితాల్లో 470 మార్కులకు గాను 467 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకుతో జె సాత్వికతో పాటు 466, 465, 463, 464, 462, 461 మరియు ఇంకా ఎన్నో అత్యుత్తమ మార్కులు సాధించగా బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను షాహీన్ ఫాతిమా 429 మార్కులతో సత్తా చాటగా ఎంపీసీ విభాగం ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 1000 మార్కులకు గాను 991 అత్యుత్తమ మార్కులు ఎల్ ఆదిత్య సాధించగా సుదీక్ష 990, అక్షర 988, సహస్రశ్రీ 987, శివకుమార్ 986 మార్కులు పొందగా బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఏ ఉమైర్ 984 మార్కులు సాధించగా ఆదిత్య 980 మార్కులు సాధించగా డీన్ నటరాజ్ గారు, ఏజీఎం ఎస్ తిరుపతి గారు, అసోసియేట్ డీన్ కె రమేష్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ కె సీతారామరాజు గారు మరియు అధ్యాపక బృందం అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి బొకేలు ఇచ్చి శాలువతో ఘనంగా సన్మానించారు. began digging. You have big round of applause. सर కొంచెం దగ్గరికి जाशा सर मिस और ऊपर कर बेटा అసోసియేట్ డి రమేష్ రెడ్డి. సో ఈరోజు ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి టీచర్స్, అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా పేరెంట్స్ అందరికీ కూడా
So very good morning to all. చెప్పండి Got 991 in MPC side and 990 followed by that, and for BPC side 984 as well as 980. So we secured statewide records as well as the town records, and from coming to the juniors, so we secured 467 Jeshwant and followed by the 466, and from BPC side the 429 followed by the 425. So we stood in statewide as well as the, so very good ranks we are secured. So this is done by only the help of teachers as well as the students and the parents, very cooperate parents. So I am very thankful to you, each and every person. Thank you all. I have secured 467 out of 470. This is all because of my support of my parents and teachers. I am very happy about my sport. Thank you. Aditya, I have achieved 991 out of 1000. Studying in Narayana 1. ఏం కావాలనుకుంటున్నావు ఏం కావాలనుకుంటున్నావు Engineering. Software engineering.